యేసుక్రీస్తు నామంలో ఈ రాత్రి సమయంలో బైబిల్ తరగతికి వచ్చినటువంటి సహోదరులందరికీ కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఆన్లైన్లో ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రతి సహోదరునికి వారి కుటుంబ సభ్యులకు చింతపల్లిలో ఉన్నటువంటి క్రీస్తు తరపుగా వందనాలు తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్యం మనం ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. మహోన్నతుడైన మా పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన ఘనమైన ఉన్నతమైన శాస్త్రమైన నామానికి స్తుతులు స్తోత్రాలు సమర్పణ చేస్తున్నామండి. గతించిన శుక్రవారం నుంచి ఇంతపర్యంతము మీ మహాదయచేత కృపచేత నన్ను మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచారు, సురక్షితంగా కాచి కాపాడారు. ఈ రాత్రి సమయంలో బైబిల్ తరగతిలో ప్రియమైన మీ బిడ్డతో కలిసి ప్రార్థించడానికి, మీ వాక్యం పంచుకోవడానికి ఇచ్చిన సమయం బట్టి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. కూడి వచ్చిన ప్రతి బిడ్డను దీవించండి. ఆన్లైన్లో వాక్యం వింటున్నటువంటి ప్రతి బిడ్డపై మీ యొక్క ఆశీర్వాదాలు కృమరింప చేయమని విజ్ఞాపన చేస్తున్నాను. మీ కుమారుని క్రీస్తు రెండవ రాకడ బహు సమీపంగా ఉన్న దినాల్లో అనేకమైనటువంటి మరి సాతాను సంబంధమైన క్రియలు జరుగుతూ ఉన్నాయి. యవన బిడ్డలు సాతాను యొక్క అనుచరులుగా తయారయ్యి ప్రజలకు సంఘ వ్యతిరేకమైన కార్యక్రమాలు కొనసాగిస్తూ వారి జీవితాలు పాడు చేసుకుంటున్నారు, ఇతర జీవితాలను కూడా పాడు చేస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో విశ్వాసంలో ఉన్నట్టు మేము మా విశ్వాసాన్ని కాపాడుకుంటూ మీ కుమారుడైన క్రీస్తు వైపు చూస్తూ మా విశ్వాస జీవితంలో మేము ముందుకు సాగటకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. రోగగ్రస్తుల నుండి స్వస్థపరచండి, బలహీన నుండి బలపరచండి. సహోదరుడు మన పట్ల నాగేశ్వర కొరకు ప్రార్థన చేస్తున్నాను. బిడ్డ ఒక హాస్పిటల్లో ఉండి మరొక హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతూ ఇంకా 10 దినాల వరకు ఆ బిడ్డ ఆహారం తినేటువంటి పరిస్థితి లేదని వైద్యులు చెప్పిన విధానాన్ని బట్టి మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. బిడ్డ త్వరగా కోలుకొని మీ నామకు మహిమకరంగా బిడ్డ జీవించడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. ఇంకెవరైతే బలహీనంగా ఉన్నారో వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఈ రాత్రి సమయంలో మీ పరిశుద్ధమైన లేఖనాలు పరిశీలించడానికి, మీ లేఖనాలు మేము పరిశీలించి మా జీవితాలని వాటితో సమచూసుకొని బాగు చేసుకుంటానికి సహాయం చేయండి. నన్ను నశించిపోతున్నటువంటి లోకంలో మేము కూడా నశించిపోక మీ కృపను బట్టి మమ్మల్ని రక్షించి యథార్థమైన మార్గాల్లో మీకు ఇష్టమైన రీతిగా మేము జీవిస్తూ మరణ పర్యంతం నమ్మకంగా ఉండి మీరు ఇచ్చేటువంటి నిత్యజీవం పొందేటువంటి భాగ్యము మా అందరికీ ప్రసాదించమని ప్రార్థన చేస్తున్నాను. ఈ సమయంలో ఇంత పర్యంతము కీర్తన ద్వారా స్తుతి పొందారు. ప్రార్థిస్తున్నాం. ఈ సమయంలో మాకు సంఘమునకు కావలసినటువంటి ఆత్మీయ ఆహారం మీ లేఖనాల ద్వారా అందిస్తారని యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థనను వేడుకుంటున్నాం. పరలోకపు తండ్రి, ఆమేన్. మరొకసారి అందరికీ వందనాలు. గత వారంలో ఏం చెప్పుకున్నామండి? శుక్రవారం బైబిల్ క్లాస్లో ఏం చెప్పుకున్నాం? అమ్మా మర్చిపోయారంట. ఆశీర్వాదాలు పొందాలంటే మనం ఎలా ఉండాలి, లేక దేవుని యొక్క ఆశీర్వాదాలు ఎవరు పొందుతారు అని 5 విషయాలు చెప్పాను. నీతిమంతులు, జ్ఞానవంతులు, తర్వాత దాతృత్వం గలవారు, విమోచించబడిన వారు, ఐక్యత కలిగిన వారు ఆశీర్వాదాలు పొందుతారు. దేవుడిచ్చిన ఆశీర్వాదాలు శాశ్వతంగా ఉంటాయి, మనం నిలకడగా ఉంటే. మనం
విశ్వాసంలో నిలకడగా ఉండి ఆయన యందు భయం కలిగి భక్తి కలిగి మనం జీవిస్తే ఆయన ఆశీర్వాదాలు ఎప్పుడు మన మీద ఉంటాయి. మనం గర్వించి దేవుడు ఎవరు అని ఆలోచన కలిగి దేవుని కార్యక్రమాలకి సహకరించకపోతే, దేవుని మాటకు లోబడకపోతే మొట్టమొదటి ఇచ్చిన ఆశీర్వాదాలు కూడా వెళ్ళిపోతాయి, ఉండదు. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గమనించాలి. అయితే ఈ దినాన్ని యేసు ప్రభు వారు చెప్పినటువంటి ఒక ఉపమానం అంటే ఒక నీతి, దాని గురించి యేసు ప్రభు బోధించినటువంటి విధానం ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దాం. లూకాసు సువార్త 10వ అధ్యాయం 25వ వచనం నుంచి 37వ వచనం వరకు మనం చదువుతాము. ఇదిగో ఒకప్పుడు ధర్మశాస్త్రోపదేశకుడు లేచి, బోధకుడా, నిత్య జీవనకు వారసుడకు నేనేమి చేయగలను అని ఆయనను శోధించుచు అడిగాను. అందుకు ఆయన, ధర్మశాస్త్రం అందేమి వ్రాయబడి ఉన్నది, నీవేమి చదువుతున్నావు అని అతను అడుగగా అతడు, నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ మనసుతోనూ, నీ పూర్ణ శక్తితోనూ, నీ పూర్ణ వివేకంతోనూ ప్రేమింపవలననియు, నిన్ను వల్ల నీ పొరుగువాని ప్రేమింపవలననియు వ్రాయబడి ఉన్నదని చెప్పాను. అందుకు ఆయన, నీవు సరిగా చెప్పి ఉత్తరం ఇచ్చితివి, అలా చేయము, అప్పుడు జీవించదు అని అతనితో చెప్పాను. అయితే తాను నీతిమంతుడైనట్టు కనపరచగోరి అతడు, అవును కానీ నా పొరుగువాడెవడు అని యేసును అడిగాను. అందుకు యేసు ఇట్లని, ఆ మనుష్యుడు యెరూషలేము నుండి యెరికో పట్టణంకు దిగి వెళ్ళొచ్చు దొంగల చేతులు చిక్కెను. వారు అతని బట్టలు దోచుకుని అతని కొట్టి కొరప్రాణంతో విడిచిపోయి, అప్పుడు ఒక యాజకుడు ఆ త్రాగును వీళ్ళుట తటస్థించను. అతడు అతను చూచి ప్రక్కగా పోయాను. అలాగనని లేవీయుడు ఒకడు ఆ చోటుకు వచ్చి చూచి ప్రక్కగా పోయాను. అయితే ఒక సమరయుడు ప్రయాణమైపోవచ్చు అతడు పడి ఉన్న చోటుకి వచ్చి అతనిని చూచి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి నూనెలు ద్రాక్షరసమును పోసి అతని గాయములను కట్టి తన వాహనం మీద ఎక్కించి ఒక పూట కూళ్ళ వాని ఇంటికి తీసుకుని పోయి అతను పరామర్శించాను. మరునాడు అతడు 2 ధ్యానాలను తీసి ఆ పూట కూళ్ళ వానికి ఇచ్చి, ఇతని పరామర్శించుము, నీవింకేమైనా ఖర్చు చేసిన ఎడల నేను మరలా వచ్చినప్పుడు అది నీకు తీర్చేదనని అతనితో చెప్పి పోయాను. కాగా దొంగల చేతిలో చిక్కిన వానికి ఈ ముగ్గురిలో ఎవడు పొరుగువాడు ఆయనని నీకు తోచుచున్నది అని చేస్తున్నట్లుగా అతని మీద జాలి పడిన వాడే అనెను. అందుకు యేసు, నీవునే వెళ్ళి అలాగూ చేయమని అతనితో చెప్పాడు. లేఖనం చదువుకున్నాం కదా, ఇది ఎంతమంది తెలియదు అసలు? తెలియని వారు ఎవరైనా ఉన్నారా? చిన్నమ్మా, తెలియని వారు ఎవరైనా ఉన్నారా? అందరికీ తెలుసు. ఒక వ్యక్తి అన్నాడు, ధర్మశాస్త్రాన్ని ఉపదేశించేటువంటి ఉపదేశకుడు. లెక్కల మాస్టారు వచ్చి లెక్కలు రానోడి దగ్గరికి వచ్చి 3 రెళ్ళు ఎంత పోయా అన్నాడు అనుకో, ఏమంటాడు? లెక్కల మాస్టర్ ఆయన రెండు వచ్చు, కానీ ఇంకొకరిని అడుగుతున్నాడు, ఏది అని డౌట్ అడుగుతున్నాడు అన్నమాట. ఈ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలి అని అడుగుతున్నాడు. ఎలా ఉంటుంది అలా చేస్తేనే? బాగుంటుందా? కానీ ఇతడు తెలియక కాదు. ఎందుకు అడుగుతున్నాడు? యేసు ప్రభుని శోధిస్తూ అడుగుతున్నాడు. యేసు ప్రభుని శోధిస్తున్నాడు. ఎవరైనా ధర్మశాస్త్ర ఉపదేశకుడు ఏమని అడుగుతున్నాడు? నిత్య జీవానికి వారసుడు అవ్వాలంటే ఏం చేయాలి అని అడిగాడు.
తెలీదా? మరి ఏం బోధిస్తున్నాడు ఈయన? అంచేత యేసు ప్రభు వారు అడుగుతున్నారు, ధర్మశాస్త్రం బోధిస్తున్నావు కదా నువ్వు, ధర్మశాస్త్రంలో ఏం బోధించబడ్డది అని అడిగితే చెప్పాడు, మొట్టమొదట దేవుణ్ణి ఏం చేయాలి? ప్రేమించాలి. ఎలా ప్రేమించాలి? పూర్ణ హృదయంతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ శక్తితో, పూర్ణ వివేకంతో. 4 విషయాలు ఉన్నాయి అక్కడ. అలాగన తండ్రి అయినటువంటి దేవుణ్ణి ప్రేమించాలి, అదొకటి. రెండవది ఏంటంటే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. నువ్వు ఎలాగైతే ప్రేమించుకుంటున్నావో, నీ శరీరాన్ని ఎలాగైతే ఆరోగ్యంగా ఉంచుకుంటున్నావో, నీ వస్త్రాలు ఎలాగైతే శుభ్రంగా ఉంచుకుంటున్నావో, నీ గృహాన్ని ఎలాగైతే శుభ్రంగా ఉంచుకుంటున్నావో, నీ కుటుంబాన్ని ఎలాగైతే సంరక్షించి పోషించుకుంటున్నావో, అలాగే నీ పొరుగు వారిని కూడా నువ్వు ప్రేమించాలి. ధర్మశాస్త్రం అంతా ఈ 2 ఆజ్ఞలతోటే నిండి ఉంది అని చెప్పాడు. ఈయన గారు అంటున్నాడు, నేను బాల్యం నుంచి కూడా ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నాను అన్నాడు. అలాగా నువ్వు చేయాలైతుంది అన్నాడు. చేస్తున్నాడు. దేవుణ్ణి ప్రేమించమన్నాడు, పొరుగువాడిని ప్రేమించమన్నాడు. మరి ప్రేమించలేక పొరుగువాడు ఎవడో అని అడుగుతున్నాడు యేసు ప్రభు. పొరుగువాడు ఎవడు? మన ఇంటి ముందు ఉన్నవాడా, వెనకాల ఉన్నవాడా, కుడివైపున ఉన్నవాడా, ఎడమవైపు ఉన్నవాడా? ఎవడు మన పొరుగువాడు? ఇరుగు పొరుగు అంటారు. ఎవరు పొరుగువాడు అని అడిగితే యేసు ప్రభు వారు ఈ ఉపమానం చెప్పారు. ఎవడన్నాడు? ఒక మనుషుడు, అతని పేరు ఊరు మనకు తెలియదు, పేరు తెలియదు, ఊరు తెలుసు. ఓ మనిషి అంట యెరూషలేము నుంచి యెరికోకు దిగిపోతున్నాడంట. దిగిపోతుంటే దొంగల చేతిలో పడ్డాడంట. దొంగలు ఏం చేశారు? వాడి దగ్గర ఉన్న డబ్బు దర్శనం దోచుకోవాలా, వాడి మీద ఉన్న బట్టలు దోచుకున్నారంట. బట్టలు వాడు వేసుకున్న బట్టలు వేసుకుంటా కాయలో. మరి బట్టలు దేనికి సాదృశ్యం? నీతికి సాదృశ్యం. నీతి వస్త్రములు, సత్క్రియలు అనేటువంటి వస్త్రాలు అవి దోచేసుకున్నారంట. కొట్టేశారంట. కొన ఊపిరితో ఉన్నాడంట. ప్రక్కన పడేసి ఆ వస్త్రాలు పట్టుకుని వెళ్ళిపోయాడు. అటువంటి పరిస్థితిలో ఓ యాజకుడు వెళ్తున్నాడు ఆ దారి వెంబడి. వాడిని చూశాడు, కానీ పట్టించుకోలేదు, ముందుకు వెళ్ళిపోయాడు. తర్వాత ఒక లివీని చూశాడు, పట్టించుకోలేదు, వెళ్ళిపోయాడు. ఒక సమరయుడు చూశాడు, అయ్యో పాపం కొన ఊపిరితో ఉన్నాడు వీడు అని వాడి గాడిద దిగి, గాడిద మీద ప్రయాణాలు, వాడి దగ్గరికి వెళ్ళి వాడికి నూనె రాసి రసం వేసి గాయాలు కట్టి ఆ పూటకోళ్ళ ఇంటికంటే ఆ హోటల్కి తీసుకెళ్ళి ఆ రాత్రి అక్కడ ఉండి అతనికి పరిచయం చేసి ఉదయాన్నే నేను ప్రయాణించి వెళ్ళాలి, నేను మళ్ళీ తిరిగి వస్తాను, ఇదిగో 2 దేనాలు తీసుకో, ఇంకా ఇతని వరకు నువ్వేం ఖర్చు పెడతావు అది నేను వచ్చిన తర్వాత ఇస్తాను అని చెప్పి వెళ్ళిపోయాడంట. ఇది యేసు ప్రభువు చెప్తుంది. దీంట్లో నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటి రాసు? ఏం నేర్చుకోవాలి? మనం చాలా పాఠాలు నేర్చుకోవచ్చు అందులో. కానీ రాత్రి సమయంలో ఒక్క పాఠం మాత్రమే మీకు చెప్పడానికి ఇష్టపడుతున్నాను. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాడు? 30వ వచనంలో ఒక మనుష్యుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు
దిగి వెళ్ళుచు దొంగల చేతిలో పడ్డాడు. ఏం చేస్తున్నాడంటే వాడు దిగి వెళ్తున్నాడు. యెరూషలేము నుండి యెరికోకు దిగి వెళ్తున్నాడు. ఈ మాటలో యెరూషలేము ఎక్కడుంది? ఎత్తుగా ఉందా? అది యెరూషలేము ఎత్తైన పట్టణం. ఎరుకో పల్లంలో ఉన్నది, దిగువలో ఉన్నది. మనం పైకి ఎక్కడానికి, పైకి వెళ్ళడానికి చూస్తామా? క్రిందకి దిగిపోవడానికి చూస్తామా? దినదినము అభివృద్ధి చెందాలని చూస్తామా? దినదినము కృంగిపోవాలని చూస్తామా? అభివృద్ధి చెందాలనే చూస్తాం మా. కానీ ఈ మనుషుడు ఏం చేస్తున్నాడు? ఎత్తైన ప్రదేశం నుంచి పల్లపు ప్రదేశానికి దిగి వెళ్ళిపోతున్నాడు. యెరూషలేము గురించి మనం ఆలోచన చేస్తే, యెరూషలేము రొట్టెల ఇల్లు, సమాధానం ఉండేటువంటి స్థలం, అది ఆశీర్వాదం ఉండేటువంటి స్థలం, క్షేమం ఉండేటువంటి స్థలం. యెరూషలేము సంఘానికి సాదృశ్యం. సంఘంలో క్షేమత ఉంది, సంఘంలో భద్రత ఉంది, సంఘంలో సమాధానం ఉంది, సంఘంలో శాంతి ఉంది, సంఘంలో సమృద్ధి ఉంది. అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు? ఎరుకోకి వెళ్తున్నాడు. ఎరుకో గురించి పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది ఏంటంటే, అది శపితమైనది. ఎరుకో ప్రజలను బట్టి ఆ ఎరుకో పట్టణం శపించబడ్డది, శపితమైనది. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయము 24వ వచనంలో, యెహోషువ 6వ అధ్యాయం అప్పుడు వారు ఆ పట్టణమును దానిలోని సమస్తమును అగ్ని చేత కాల్చివేసిరి. వెండిని, బంగారును, ఇత్తడి పాత్రలను, ఇనుప పాత్రలను మాత్రమే యెహోవా మందిర ధనాగారంలో నుంచిరి. రాహాబును వేశ్య యెరికోను వేగు చూచుటకు యెహోషువ పంపిన దూతను దాచిపెట్టి ఉండెను గనుక అతడు ఆమె తండ్రి ఇంటి వారిని, ఆమెకు కలిగిన వారిని అందరినీ బ్రతుకనిచ్చింది. ఆమె నేటి వరకు ఇశ్రాయేలీయుల మధ్య నివసించుచున్నది. రాహాబు గురించి మనకు తెలుసు, చాలాసార్లు చెప్పాను. ఆ పట్టణం కాల్చివేయబడ్డది. ఎరుకో రాహాబు వేశ్య ఒక్కతే తన ఇంటి వారందరినీ కూడా పట్టణంలో రక్షించుకుంది. 26వ వచనంలో ఉంటున్నాడు, ఆ కాలమున యెహోషువ జనుల చేత శపథం చేయించి వారికి ఏమని ఆజ్ఞాపించాడంట? ఎవడు ఎరుకో పట్టణమును కట్టించబూనుకొనునో వాడు యెహోవా దృష్టికి శాపగ్రస్తుడగును. వాడు దాని పునాది వేయగా వాని జ్యేష్ఠ కుమారుడు చచ్చును. దాని తలుపులను నిలువబెట్టినట్లుగా వాని కనిష్ట కుమారుడు చచ్చును. యెహోషువకు తోడై ఉండెను గనుక అతనికి దేశమంతటా వ్యాపించింది. అంటే ఎరుకో పట్టణము శపితమైనది. దాన్ని ఎవడు కట్టించడానికి వీల్లేదు, దాని గుమ్మాలు ఎట్టకూడదు, అది శపితమైంది. ఈ మనుషుడు ఏం చేస్తున్నాడు? ఆశీర్వాదమైనటువంటి రొట్టెల ఇల్లు అని పిలువబడినటువంటి యెరూషలేము నుండి ఎరుకోకు దిగిపోతున్నాడు. కీర్తన గ్రంథం 128వ అధ్యాయము, కీర్తనలో 128వ అధ్యాయము 5-6 వచనాల్లో 5-6 వచనాలు. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ జీవిత కాలమంతయు యెరూషలేము క్షేమం కలుగుట చూచెదవు. నీ జీవిత కాలమంతయు యెరూషలేమునకు
యెరూషలేమునకు క్షేమము కలుగుట చూచెదవు. క్షేమము కలుగుట చూచెదవు. నీ పిల్లల పిల్లలను నీవు నీ చూచెదవు. పిల్లల పిల్లలు నీవు చూసి. యెరూషలేము అనగా సమాధానమే. సమాధానం ఉంటుంది. సియోను అంటే సంఘము, సంఘం. యెరూషలేము అంటే సంఘము. యెరూషలేములో ఏముంది? సమాధానం. సమాధానం ఉంది, సమృద్ధి ఉంది, రొట్టెల ఇల్లు సమృద్ధిగా ఉంది. సంఘములో దేవుని యొక్క వాక్యం సమృద్ధిగా ఉంది. నీ వాక్యమే నన్ను బ్రతికిస్తుంది దావీదు గారు చెప్తున్నారు. మరి ఈ మనుషుడు యెరూషలేము నుంచి అంటే ఆశీర్వదించబడినటువంటి ప్రదేశాన్ని నుంచి ఎరికో కంటే శపితమైన ప్రదేశానికి వెళుతున్నాడు కాబట్టి దొంగల చేతులు పడ్డాడు. మన జీవితాల్లో సంఘాన్ని విడిచి లోకంలోకి వెళ్ళిపోతే మన పరిస్థితి కూడా అదే కాదంటారా? దేవుని విడిచిపెట్టి మళ్ళీ లోకంలోకి వెళ్ళకూడదు. సంఘములో ప్రేమ సమాధానం ఉంది. సంఘము విశ్వాసుల సమూహము. సంఘములో నుంచి బయటికి వెళ్తే కిందకి దిగిపోతే దొంగలు ఎత్తుకుపోతారు నీ నీతిని వస్త్రాలు. దొంగలు సాతానుకు సాదృశ్యం. మనలో ఉన్నటువంటి వాక్యాన్ని ఎత్తుకుపోతాడు సాతానుడు, మనలో ఉన్నటువంటి భక్తిని ఎత్తుకుపోతాడు సాతానుడు. మనకు మిగిలేది ఏమీ ఉండదు లోకంలోకి వెళ్తే. అంటే పౌలు గారు అంటాడు, ఈ లోకంతో గుర్తు దేవునితో విరోధం అని మీకు తెలీదా? యెరూషలేము గురించి మరొక విషయం ఆలోచిస్తే యెషయా గ్రంథం 2వ అధ్యాయము 2-3 వచనాల్లో, యెషయా గ్రంథం 2వ అధ్యాయము 2-3 వచనాల్లో, అంత్య దినములలో పర్వతముల పైన యెహోవా మందిర పర్వతము పర్వత శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడును. ప్రవాహము వచ్చినట్టు సమస్త అన్ని జనులు దానిలోనికి వచ్చేదారు. ఆ కాలమున సియోను నుండి ధర్మశాస్త్రము, యెరూషలేము నుండి యెహోవా వాక్కు బయలుదేరును. జనములు గుంపులు గుంపులుగా వచ్చి యాకోబు దేవుని మందిరమునకు యెహోవా పర్వతమునకు మనం వీడుదము రండి. ఆయన తన మార్గం విషయమై మనకు బోధించును, మనం ఆయన త్రావులో నడుతామని చెప్పుకుందు. ఈ వాక్యంలో మనం చూస్తే యెరూషలేము ఎత్తైన ప్రదేశమని, యెరూషలేము నుంచి యెహోవా వాక్కు బయలుదేరుతుందని, సియోనులో నుంచి ధర్మశాస్త్రము బయలుదేరుతుందని చూస్తున్నాం. అంటే సంఘములో నుంచి ఈ వెళ్ళాలి బయటికి, దేవుని యొక్క వాక్యం వెళ్ళాలి. సంఘము సత్యమునకు స్తంభము ఆధారమై ఉంది. సంఘము ద్వారా దేవుని యొక్క జ్ఞానము లోకానికి వెల్లడి చేయబడుతుంది. మరి సంఘములో నుంచి దిగిపోతే, సంఘములో దేవుని యొక్క వాక్యం ఉంది, యెరూషలేము ఎత్తైన ప్రదేశం, ఎత్తు మీద ఉంది. మరి ఎరుకో గురించి ఆలోచన చేస్తే అది దిగుడు మార్గం, కిందకి దిగిపోయేటువంటి. లూకా సువార్త 10వ అధ్యాయం 30వ వచనంలో దిగి వెళ్ళొచ్చు అన్నాడు. దిగి వెళ్తున్నాడు. దిగి వెళ్ళాడంటే కిందకి దిగాల్సింది కదా, అంటే దిగిపోతున్నాడు. నీచ స్థితి, ఉచ్చమైనటువంటి స్థితి నుంచి నీచమైన స్థితికి దిగిపోతున్నాడు వ్యక్తి. సంఘంలో నుంచి క్రిందికి దిగిపోతే సాతాను యొక్క ఊరిలో పడేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంది అనేటువంటి విషయాన్ని మనం గుర్తించాలి. యెరూషలేములో జీవజాలాలు ఉన్నాయి. యెరూషలేములో ఎటువంటివి ఉన్నాయండి? జీవజలములు. యెహెజ్కేలు గ్రంథం 47వ అధ్యాయం. యెహెజ్కేలు
40 ఏళ్ళు. మొదటి వచనం. అతడు మందిరపు గుమ్మమునకు నన్ను తోడుకుని వచ్చెను. మందిరము తూర్పు ముఖముగా ఉండెను. నేను చూడగా మందిరపు గడప క్రింద నుండి నీళ్లు ఉక్కి తూర్పుగా పారుచుండెను. చూసారా, నీళ్లు ఉన్నాయి అక్కడ. గడప క్రింద. ఎక్కడ? గడప క్రింద. గడప క్రింద నుండి నీళ్లు ఉబికి తూర్పు ముఖముగా ఉండెను. నేను చూడగా మందిరపు గడప క్రింద నుండి నీళ్లు ఉబికి తూర్పుగా పారుచుండెను. ఆ నీళ్లు బలిపీఠమునకు దక్షిణముగా మందిరపు కుడి ప్రక్కన క్రింద నుండి పారుచుండెను. ఏ నీరయ్యి? 9వ వచనంలో చూస్తే, వడిగా పారు ఈ నది వచ్చు చోట్ల నెల్ల జలచరంలో నీవు బ్రతుకును. ఈ నీళ్లు అక్కడికి వచ్చేట వలన ఆ నీరు మంచి నీళ్ళు అదును కనుక చేపలు బహు విస్తారములగును. ఈ నది ఎక్కడికి పారునో అక్కడ సమస్తమును బ్రతుకును. జీవజలముల నది. అమ్మా, 12వ వచనంలో, నదీ తీరమున ఇరుప్రక్కల ఆహారమిచ్చు సకల జాతి వృక్షములు పెరుగును. వాటి ఆకులు వాడిపోవు, వాటి కాయలు ఎప్పటికీ రాలవు. ఈ నది నీరు పరిశుద్ధ స్థలంలో నుండి పారుచున్నది కనుక ఆ చెట్లు నెల నెలకు కాయలు, వాటి పండ్లు ఆహారమునకును, వాటి ఆకులు ఔషధమునకును వినియోగించు. నీరున్నాయంటే మొక్కలు వస్తాయి, నీరు లేకపోతే. సంఘంలో వాక్యం అనేటువంటి నీరు ఉంది. వాక్యంతో ఉదక స్నానం చేయబడాలి మనం. వాక్యం అనేటువంటి నీరు సంఘములోనే ఉంది. నువ్వు సంఘాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతే, సంఘంలో నుంచి క్రిందకి దిగి వెళ్ళిపోతే, నువ్వు లోకంలోనికి వెళ్ళిపోతే ఏమవుతుంది? సాతాను వచ్చి ఎత్తుకుపోతాడు. యెరూషలేములో ఉన్నటువంటి నీటి గురించి మనం ఆలోచన చేశాం. అక్కడ జీవజలాలు ఉన్నాయి. మరి ఎరుకలో ఉన్నటువంటి నీళ్ళు ఎటువంటివో రాజులు 2వ గ్రంథం, రాజులు 2వ గ్రంథం 18వ అధ్యాయం, 18వ అధ్యాయం రాజు 2వ గ్రంథం 2వ అధ్యాయం, 2వ గ్రంథం 2వ అధ్యాయం 18వ వచనం. వారు ఎరుకో పట్టణమందు ఎరుకో పట్టణమందు ఆగి ఉన్న ఎలీషా యొద్దకు తిరిగి రాగా, ఎలీషా దగ్గరికి తిరిగి రాగా, వెళ్ళవద్దని నేను మీతో చెప్పలేదా అని వారితో అనేది. అంతటా ఆ పట్టణపు వారు, ఈ పట్టణం అన్న చోటు రమ్యమైనదని, ఈ పట్టణం అన్న చోటు రమ్యమైనది, ఆ ఏలిన వాడవైన నీకు కనబడుచున్నది గాని, అలాగే కనపడుతుంది కానీ నీళ్లు మంచివి కావు, నీళ్లు మంచివి కావు. అందుచేత భూమియు నిస్సారమై ఉన్నదని, నీరు మంచివి కాదు, భూమి కూడా నిస్సారమై ఉన్నదని ఎలీషాతో అనగా, అతడు క్రొత్త పాత్రలో ఉప్పు వేసి, అంటే ఇప్పుడు ఏం జరుగుతుంది? ఎరుకలో నీళ్ళు ఎటువంటివి? మంచివా చెడ్డవా? కాదు. దాన్ని బట్టి నేల ఏమైంది? అది పాడైపోయింది. ఇక్కడ దైవజనుడు ఎలీషా ఏమో దాన్ని ఉప్పు వేసి బాగు చేశాడు. అవునా? విషపు నీటిని మంచి నీటిగా మార్చాడు. ఏం వేసాడు అందులో? ఉప్పు వేసాడు. యేసుప్రభు గారు, మీరు లోకమునకు ఉప్పుగా ఉండాలి, మీరు లోకమునకు వెలుగుగా ఉండాలి. ఉప్పు ఏం చేసింది? నీటిని ఇక్కడ బాగు చేసింది, చెడ్డ నీటిని మంచి నీటిగా చేసింది. మరి మనం సంఘములో ఉన్నటువంటి, మనం లోకంలో ఉన్నటువంటి సంఘం ఏం చేయాలి? ఉప్పుగా ఉండాలి. మీరు లోకమునకు ఉప్పుగా ఉండాలి. యేసుప్రభు చెప్పారు, చేదైన దాన్ని బాగు చేయాలి. యేసుప్రభు అలాగే బాగు చేశారు. సర్వలోక మానవుల పాప పరిహారార్థం చెడిపోయిన లోకాన్ని బాగు చేయడానికి తన ప్రాణాన్ని పెట్టాడు ఆయన.
ఇప్పుడు ఎరుకోలో నీళ్ళు ఎటువంటి, ఈ మనుషుడు ఏం చేస్తున్నాడు? జీవజలాన్ని విడిచిపెట్టేసి విషపు నీటి కొరకు వెళ్తున్నాడు. అంచేత దొంగల చేతిలో పడ్డాడు. అవునా? ఈ మనుషుడి గురించి మనం ఆలోచన చేస్తే సమాధానము, ఆశీర్వాదము, క్షేమము ఉన్నటువంటి సంఘాన్ని విడిచి శపితమైనటువంటి లోకంలోనికి వెళ్ళిపోతున్నాడు. ఎత్తైన ప్రదేశాల నుంచి దిగుడు ప్రదేశానికి వెళ్ళిపోతున్నాడు. జీవజలాలు కలిగినటువంటి సంఘాన్ని విడిచిపెట్టి శపితమైనటువంటి జలాలు కలిగినటువంటి ఎరుకోలోకి వెళ్ళిపోతున్నాడు. 3 సందర్భాలు చెప్పాను. 4వ సందర్భం కూడా చెప్తాను. ఈ యెరూషలేము నిరీక్షణపురము. నిరీక్షణ. జకర్యా గ్రంథం 9వ అధ్యాయం. జకర్యా గ్రంథం 9వ అధ్యాయం. జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనం. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడునై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. ఏంటి? ఎనిమిది వచ్చినలో నేను కళ్ళారా చూసింది కనుక బాధించి వారి యొక్క సంచరింపకున్నాను. తిరుగులాడు సైన్యములు నా మందిరం మీదకి రాకుండాను దాన్ని కాపాడుటకై నేను ఒక దండుపేటను ఏర్పరచాను. సియోను నివాసులారా బహుగా సంతోషించండి. సియోను అంటే సంఘంలో ఉన్నటువంటి వాళ్ళారా అని మనకి అర్థం. యేసు ప్రభువు గారు పస్కా పండుగను ఆచరించడానికి విందు సిద్ధం చేసిన తర్వాత ఆయన ఎక్కడికి వెళ్తున్నాడు? ఒక గాడిద పిల్లను విప్పుకుని తోలుకురామని పంపించాడు. వచ్చినాయి, వాటి మీద ఎక్కి యెరూషలేము వెళ్తున్నాడు. ప్రజలు మట్టలు, వస్త్రాలు ఆ గాడిద నడిచే దారిలో వేస్తున్నారు. ప్రభు పేరు ఉత్సవానికి జయము, దావీదు కుమారుడా జయము అని చంటి పిల్లలు కూడా కేకలేస్తున్నారు. ఈ ప్రవచనం అక్కడ నెరవేరింది. అది ఈనాడు క్రైస్తవులు అనబడేటువంటి వారు మట్టల ఆదివారము అని జరుపుకుంటూ ఉంటారు. మట్టలు పట్టుకుని, అవునా? ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే యెరూషలేము నిరీక్షణ కలిగినటువంటి పట్టణం. నీ రాజు వస్తాడు అని నిరీక్షిస్తున్నారు వీళ్ళు. యెరూషలేములో ఉన్నటువంటి ప్రజలు నిరీక్షిస్తున్నారు. ఇప్పుడు సంఘంలో మనం కూడా నిరీక్షిస్తున్నాం. మన ప్రభు అయినటువంటి యేసు రెండోసారి వస్తాడు అని నిరీక్షణ కలిగి ఉన్నాం. దశరుని పత్రికలో పౌలు గారు అంటాడు, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడద్దు అంటాడు మరణించిన వారి గురించి. అంటే సంఘంలో నిరీక్షణ ఉంది, లోకంలో నిరీక్షణ లేదు. లోకంలో నిరీక్షణ ఉందా? లేదు. లోకంలో ఎలా ఉంది? నిరాశ. ఇదే రాజుల 2వ గ్రంథంలో మనం చదువుకున్నాం. 2వ అధ్యాయం 18-19 వచనాల్లో. రాజులు 2వ గ్రంథం 2వ అధ్యాయం 18. వారు యెరికో పట్టణం ముందు 19. అంతటా పట్టణపు వారు ఈ పట్టణంలో ఉన్న చోటికి రమ్యమైనదని చోటు రమ్యమైనదే వాడవైన నీకు కనబడుచున్నది, కానీ నీళ్లు మంచివి కావు. చేత భూమి ఈవేళ పైకి నీట్గా కనబడుతుంది, లోపల
గోత్రులు. అంతేత యేసుప్రభు అన్నారు, సున్నము కొట్టిన సమాధుల్లారా అన్నాడు. పైకి నీతిగా ఉన్నారు శాస్త్రులు పరిచయాలు, లోపల అంతా కూడా కుళ్ళు కుషిత్వం. అటువంటిది ఎరుకో. సంఘము నిరీక్షణ కలిగింది. నేను 4 విషయాలు ఇక్కడ మీకు చెప్పాను. ఓ మనుష్యుడు యెరూషలేము నుండి యెరికోకు దిగిపోతున్నాడు. దిగిపోతుంటే దొంగల చేతిలో పడిపోయాడు. ఈ రాత్రి సమయంలో మనం ఆలోచించాల్సింది ఏంటంటే, ఆ వ్యక్తి ఎవరో కాదు, మనమే ఇటువంటి ఆశీర్వాదం కలిగినటువంటి సంఘం నుంచి నువ్వు లోకంలోనికి దిగిపోతా ఉంటే దొంగలు నిన్ను దోచేస్తారు. కొన ఊపిరితో కొట్టుకుంటావు. ఎత్తైనటువంటి ప్రదేశాల నుంచి ఇప్పుడు వరద వచ్చిందనుకో, ఎక్కడికి వెళ్తాం మనం? ఎత్తుగా ఉన్న చోటుకి వెళ్తారు. కానీ వీడేం చేస్తున్నాడు మనుషుడు? మరి మనం ఏం చేస్తున్నాం? కష్టం వచ్చింది, అవసరం వచ్చింది, సంఘంలోనే ఉండి పోరాడాలి, ప్రార్థన చేయాలి తప్ప సంఘం కంటే కింద దిగిపోయినటువంటి ఈ లోకంలోనికి నువ్వు దిగి వెళ్తే దొంగల చేతిలో పడ్డా. రొట్టెలు ఇల్లు. అవునా? సంఘం గురించి తెలియజేస్తే, సంఘము ఎటువంటిది? జీవజలములు కలిగింది, ఎత్తైన ప్రదేశం, నిరీక్షణపురము సంఘం. ఆ నిరీక్షణతో మనం ఉన్నాం. నిరీక్షణ లేని ఇతరుల వల్లే మనం దుఃఖపడకూడదు. ఇటువంటి పరిస్థితి నుంచి, మంచి పరిస్థితి నుంచి ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు? చెడ్డ పరిస్థితికి వెళ్ళిపోతున్నాడు. ఏది ఎక్కువ కోరుకుంటున్నాడు వ్యక్తి? చెడ్డనే కోరుకుంటున్నాడు తప్ప మంచిని కోరుకోవట్లేదు. మంచి నుంచి చెడ్డకి వెళ్ళిపోయేటువంటి వ్యక్తి సాతాను బడులో చిక్కుపోతున్నాడు. చిక్కుతున్నాడా? పరిశుద్ధత నుండి పాపంలోనికి దిగిపోతున్నాడు. సాతానికి దొరికేస్తున్నాడు. నువ్వు రక్షించబడ్డావు, పరిశుద్ధపరచబడ్డావు, పరిశుద్ధాత్మ నీలో ఉంది, పరిశుద్ధాత్మ నీలో ఉన్నాడు. అయితే నువ్వేం చేస్తావు? మరలా లోకంలోకి వెళ్ళిపోతే ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎంత నష్టం వచ్చినా దేవునిలోనే ఉండాలి తప్ప నువ్వు బయటకు వెళ్ళటానికి వీల్లేదు. ఇంచేత నిన్ను రక్తాన్నిచ్చి కొన్నటువంటి క్రీస్తు, సంఘములకు శిరస్సు అయినటువంటి క్రీస్తు నీ వైపు చూస్తున్నాడు. ఆయన నిన్ను ఆదరిస్తాడు. ఆయన నీకు విమోచన కలిగేస్తాడు. నా రక్షణ ఆధారము అని చెప్పంటున్నాడు దావీదు. లోకంలోకి వెళ్తే ఆదుకునే అప్పులు ఎవరు లేరు. ఎవరన్నా ఆదుకుంటాడా? బయటకు వెళ్ళిపోతే వెనక్కి చెప్పేవారు, భర్త భార్యను కొడితే భార్య సూరట్టుకునే వేలాడాలంట, అంతేగాని బయటికి ఎక్కడికి వెళ్ళకూడదంట. వెళ్ళిపోయినట్టు పాడైపోయారు. వేలాడిన వాళ్ళు అభివృద్ధి చెందారు. చాలా ఉదాహరణలు మనకు ఉన్నాయా లేదా? ఉన్నాయి. మరి సంఘానికి భర్త అయినటువంటి క్రీస్తును మనం విడిచి బయటికి వెళితే శోధనలు, దెబ్బలు, కొరడా దెబ్బలు, రకరకాలు అన్నీ తగ్గుతూ ఉంటాయి. అవన్నీ ఎవరిస్తున్నారు? సాతాను గారు ఇస్తున్నాడు. అవునా? అయితే ఈ ప్రయాణం గురించి మనం ఆలోచన చేసినప్పుడు క్రైస్తవ జీవితమే ఒక ప్రయాణము అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి.
పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయము 11-12 వచనాల్లో, ప్రియులారా, మీరు పరదేశులను యాత్రికులనై ఉన్నారు కనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించి అన్ని జనులు మిమ్మల్ని ఏ విషయంలో దుర్మార్గంగా దూషించురో ఆ విషయంలో వారు మీ సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహిమపరిచినట్లు వారి మధ్యన మంచి ప్రవర్తన గలవారై ఉండవలనని మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. అమ్మా, అర్థమైందా? మనం ఎవరి లోకంలో పరదేశీయులము, యాత్రికులము అనేటువంటి విషయాన్ని మన మనసులో ఉంచుకొని ఏం చేయాలి? ఆత్మకు విరోధముగా పోరాడేటువంటి శరీర క్రియలను విసర్జించాలి. ఆత్మకే శరీరానికి పోరాటం. వాక్యం వినాలని ఆత్మ అంటుంది, నిద్రపోవాలని శరీరం అంటుంది. రెండింటికి మంచి పోరాటం. మీరు దేవుని సంబంధాలు అయితే ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు పొందడానికి మీరు ఇష్టపడాలి. శరీరానికి ప్రాధాన్యత ఇవ్వకూడదు. ఈ శరీరము ఈ లోకంలో ఉంది, మన ఆత్మ ఈ లోకంలోది కాదు. మనం ఈ లోకం వాసులు కాము. మనం ఎవరు? దేవుని బిడ్డలము, దేవుని వారసులము. మన పురం అక్కడ ఉంది, పరలోకము మన దేశం. ఈ దేశం మనకి పరదేశం, పరాయి దేశం ఇది మనకి అని పేతురు గారు చెప్తున్నారు. హెబ్రీ గ్రంథకర్త అంటున్నాడు 11వ అధ్యాయంలో, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 13-16 వచనంలో, వీరందరూ ఆ వాగ్దానాలను అనుభవింపకపోయినను దూరం నుండి చూచి వందనం చేసి తాము భూమి మీద పరదేశులను యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొని ఏమన్నారమ్మా? భూమి మీద మేము పరదేశులము యాత్రికులమై ఉన్నాము అని ఒప్పుకున్నారు. విశ్వాసం గలవారే, విశ్వాసం కాపాడుకున్నారు. వాళ్ళు విశ్వాసం కలిగిన వాళ్ళగా వెళ్ళారు, విశ్వాసంతో వెళ్ళారు. మరి మనం ఎలా ఉన్నాం? శ్రమలు వస్తే చాలు సహించలేము. సహింపుందా? ఓర్పు ఉందా? మరి మన కొరకు ప్రభు శ్రమ పొందలేదా? ఇవాళ యేసు పుట్టాడంట గంతులు వేసుకుంటూ తిరుగుతున్నావు. ఆయన ఎన్ని శ్రమలు పడ్డాడు, ఎంత క్షోభ అనుభవించాడు, అది నువ్వు గ్రహించావా? నీ కొరకు, నా కొరకు. మరి ఆయన కొరకు మనం ఏం చేస్తున్నాం? ఏదైనా చేసిన ఆయన కొరకు. ఆయన మనల్ని అడిగేదేంటి? మన హృదయంలో ఆయనకి కొంత చోటు కావాలంటున్నాడు. పాట మాత్రం పాడతాం, హృదయం నిండి యేసు ప్రేమతో నిండిపోయింది నా హృదయం, పాడేస్తా పాట. ఉందా ప్రేమ? అది నిజంగా ఉంటేనే పాడాలి. ఇందాక పాడుకున్నాను కదా ప్రేమ. యేసు ప్రేమ ఎటువంటి? తల్లిదండ్రుల ప్రేమ కంటే, భార్యాభర్తల ప్రేమ కంటే, అన్ని ప్రేమల కంటే మించిన ప్రేమ యేసు ప్రేమ. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ఆ ప్రేమ యేసు ప్రభు కలిగి ఉన్నాడు. ఆ ప్రేమ మనం కూడా కలిగి ఉండాలని చెప్పి ఆయన కోరుకుంటున్నాడు. ప్రేమ లేనివాడు నా వాడు కాడు అంటున్నాడు. అవునా? హెబ్రీ గ్రంథకర్త ఆ మాట చెబుతున్నాడు. ఫిలిప్పీ పత్రికలో పౌలు గారు ఏమంటున్నారంటే, ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 14వ వచనంలో,
పిలుపు పత్రిక 3:14. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నత పిలుపునకు కలుగు బహుమానం పొందవలెనని ఆ, గురు యొద్దకే గురి పరిగెత్తుచున్నాను. యొద్దకి నేను పరిగెత్తుచున్నాను. కాబట్టి మనలో సంపూర్ణమైన వారందరూ ఈ తాత్పర్యమే కలిగి ఉందము. ఈ తాత్పర్యమే కలిగి ఉండాలి మనం. ఇంకేత మనం ఎక్కడ మన గురేది క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం పొందాలని గురి యొద్దకు నేను పరిగెత్తుచున్నాను అంటున్నాడు పౌలు గారు. మనం పరిగెట్టాలి, ఎత్తుకు వెళ్ళాలా, కిందకి దిగిపోవాలా? ఈ మనుషుడు ఎత్తు నుంచి కిందకి దిగితే ఏమయ్యాడు? మరి మన పరిస్థితి ఎలా ఉంది? దిగుతున్నామా, ఎక్కుతున్నామా? మరి సంఘం యొక్క పరిస్థితి ఎలా ఉంది? ఒక్కసారి ఆలోచన కలిగి ఉండాలి. దేవుని పని పట్ల శ్రద్ధ, ఆసక్తి ఉందా? ఇవాళ శుక్రవారం మేము తొందరగా రావాలని ప్రయత్నం చేసినాం. నిన్న గొల్లపూడిలో వాళ్ళ యొక్క సంఘము 7వ వార్షికోత్సవ సభని, తర్వాత అక్కడ బైబిల్ కాలేజీలో విద్య పూర్తి చేసుకున్నటువంటి వాళ్ళకి పట్టాలు ఇచ్చేటువంటి కార్యక్రమం అది పిలిచారు. అతిథులుగా వెళ్ళాము. మరి ఇక్కడ చర్చిని శుభ్రం చేయడానికి ఎవరు లేరు కదా అని వెళ్ళాలని తొందరగా రావాలనుకున్నాం. వస్తున్నాం. ఈలోగా వెళ్తాం. ఏం చేసింది, మాకు మేము కాశీపేటలో చూసాం వెంకమ్మ రోడ్డు తుడుస్తుందని. మొన్న ఆదివారం చెప్పినప్పుడు ఎవరు చేతులు ఎక్కలేదు. నేను చేస్తానన్న మాట ఒక్కరు అనలేదు. ఏమైంది? దేవుని పట్ల ఆసక్తి ఉందా? మరి అప్పుడు మేము తుడుతామండి గొంతులు వేసుకుని వచ్చేసిన దినాలు ఉన్నాయి. మరి ఇప్పుడు ఎలా ఉన్నారు? ఆలోచించండి ఒకసారి. దిగజారిపోతుంది. దిగజారితే ఏం జరుగుతుంది? సాతాను చేతిలో పడతాం. అలా పడిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? కొంతమందిని జ్ఞాపం చేసి ముగిస్తా. ఆదాము హవ్వలు ఎక్కడుండేవాళ్ళు, ఎక్కడికి వచ్చేసారు? కారణం ఏంటి? దేవుని మాట కంటే సాతాను మాటకు ప్రాధాన్యత ఇచ్చారు. దేవుని దగ్గర ఉండటం కంటే దేవుని కంటే గొప్పగా ఉండాలన్నటువంటి దురాశ వారిలో ప్రవేశపెట్టాడు సాతాను. ఏమయ్యారు వాళ్ళు? దేవునికి నష్టం వచ్చిందా? వాళ్ళకి నష్టం వచ్చిందా? అబ్రహాము శారాలు ఉన్నారు. వారు ఏం చేశారు? కనాను నుంచి కరువు వచ్చిందని ఐగుప్తుకు వెళ్ళారు. ఐగుప్తుకు వెళ్ళొచ్చి అసలు ఐగుప్తు అన్యుల దేశం అని, కనాను దేవుని బిడ్డల దేశం. అబ్రహాము శారాలు ఎక్కడికి వెళ్ళారు? ఐగుప్తుకు వెళ్ళారు కరువు వచ్చిందని. అక్కడ అబ్షాలోము రాజు ఉన్నాడు. ఏమైంది అబ్రహాము జీవితంలో? అబ్షాలోము కాదు. మరి అబ్షాలోము కాదు. ఏ రాజు? అబ్షాలోము సౌలు రాజు కొడుకు. అబీమెలెకు. ఈయన పొరపాటు చెప్పా. అబీమెలెకు రాజు. అవునా? అతడు అన్యుడు. అతడు అబ్రాము శారా దేవుని చేత పిలువబడ్డవాడు. ఇక్కడ కరువు వచ్చిందని ఎక్కడికి వెళ్ళారు? ఐగుప్తుకి వెళ్ళిపోయారు. శోధించబడ్డారు. సాతాను దొరికేశాడు. సాతాను. యాకోబు కుటుంబం గురించి మనం ఆలోచన చేస్తే, యాకోబు కుటుంబం 70 మంది కనాను నుంచి ఎక్కడికి వెళ్ళారు? ఐగుప్తుకి వెళ్ళిపోయారు. ఇంచేత ఐగుప్తులో ధాన్యం ఉంది. యోసేపు అక్కడ పరిపాలన చేస్తున్నాడు. కనాన్లో కరువు ఉంది, ఐగుప్తులో ధాన్యం ఉంది. అంచేత వీళ్ళు ఎక్కడికి వెళ్ళారు?
యాకోబు కుటుంబం అంతా ఐగుప్తీయులు. ముందు యోసేపు వెళ్ళాడు, తర్వాత వీళ్ళందరూ. వెళ్ళారా లేరా? ఏమైంది అక్కడ? ఐగుప్తులో ఉండిపోయి ఐగుప్తీయులకు బానిసలు అయిపోయారు. 430 సంవత్సరాలు బానిసలుగా ఉండిపోయారు. అక్కడ ఎరలో ఉన్నటువంటి ఊరిలో ఉన్నటువంటి ఎరను చూసి పక్షి వెళ్ళిపోయిందంట. దాన్ని ఉంది కదా అని ఆశపడి వెళ్ళిపోయింది, ప్రాణాన్ని కోల్పోయింది. వీళ్ళు మన జీవితాలు ఎట్లా ఉన్నాయి? లోకంలో సుఖం ఉంది, లోకంలో ధనం ఉంది, సంఘంలో ఉంటే ఏమీ లేదు అనేటువంటి విషయంతో బయటకు వెళ్ళిపోతున్నారు. ఏమవుతున్నారు? అక్కడిగా ఎలిమెలెకు నయోమి భార్య భర్తల గురించి మనం ఆలోచిస్తున్నాం. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళారు? బెత్లెహేములో నుంచి మోయాబు దేశం వెళ్ళారు. బెత్లెహేం గురించి చెప్పారు, యెరూషలేము గురించి చెప్పారు. యెరూషలేం అన్నా బెత్లెహేం అన్నా దావీదు పట్టణం అన్నా అన్నీ ఉంటే ఉండు. ఎక్కడికి వెళ్ళారు? మోయాబు వెళ్ళారు. ఎలిమెలెకు నయోమి వాళ్ళిద్దరు కొడుకులు కిలియోను మహులోను నలుగురు వెళ్ళారు అక్కడికి. ఎలిమెలెకు చచ్చిపోయాడు, కొడుకులు ఇద్దరు చచ్చిపోయారు, కోడళ్ళు ఇద్దరు, భర్తను కోల్పోయినటువంటి నయోమి 3 గుళ్ళు అన్నమాట, 3 గుంట్లు, శిరస్సులు లేవు, ముండారు. అక్కడికి వెళ్ళే తయారయ్యారు. నయోమి అంటుంది తిరిగి వచ్చిన తర్వాత, నన్ను నయోమి అనొద్దు, నన్ను మారా అనండి అంటుంది. నయోమి అంటే మధురము అని అర్థం, మారా అంటే చేదు అని అర్థం. ఎప్పుడు మధురంగా ఉంది? యెరూషలేములో ఉన్నప్పుడు మధురంగా ఉంది. మోయాబు వెళ్ళిన తర్వాత ఏమైపోయింది? చేదైపోయింది. అనుకుంటారు ప్రస్తుతం బాగానే ఉంటారు, ఈ లోకంతో కలిసిపోతే, లోకంతో ఉంటే. కానీ చివరికి మిగిలింది ఏంటి? శాపమే మిగిలింది. కానీ వాళ్ళ జీవితంలో మార్పు వచ్చింది. మార్పు వచ్చి దేవుని సన్నిధిలో ఒప్పుకున్నారు. మరలా ఏమన్నారు? రిస్టోర్ అయ్యారు, తిరిగి పునరుద్ధరించబడ్డారు. మరి మన జీవితాలు ఎలా ఉన్నాయి? పునరుద్ధరింపబడుతున్నామా? తిరిగి మరలా దేవుని సన్నిధికి వస్తున్నామా? వస్తే ఆశీర్వదించబడతారు. అక్కడే ఉంటే అక్కడే ఉండిపోతారు. అర్థమైందా? మన జీవితాలు ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. పరిశుద్ధతలో నుంచి పాపంలోనికి దిగిపోతూ ఉంటే సాతాను మనల్ని పట్టుకుని పీడిస్తాడు. 430 సంవత్సరాలు బానిసత్వంలో ఉండి మొర్ర పెట్టినా దేవుడు వారి మొర్ర ఆలకించాడు. మన జీవితంలో మనం ఎంత పాపంలో ఉన్నా దేవుని సన్నిధిలో మోకరించి, దేవా నేను పాపిని, నా పాపాలు క్షమించుము అనే ఒక మాటని మన హృదయం ఆయనకు సమర్పణ చేస్తే ఆయన మనల్ని క్షమిస్తాడు. క్షమించే దేవుడు. ఈ రాత్రి సన్నిధిలో దేవుని సన్నిధిలో చేరి క్షమాపణ కోరటానికి సిద్ధంగా ఉన్నావా? ససేవరా నాకు అక్కర్లేదు దేవుడు అని లోకంతో ఉంటాకి ఇష్టపడుతున్నావా? ఆలోచించే. జలప్రళయంలో కాకి, వాళ్ళలో నుంచి బయటకు వెళ్ళిన కాకి శవాల మీద ఉండిపోయి మళ్ళా తిరిగి రాలేదు. పావురమైతే తుంచబడిన ఒలీవ కొమ్మ తీసుకుని వచ్చి ఆనవాళ్ళు చూపించింది. కృతజ్ఞత కలిగి ఉంది పావురం, కృతజ్ఞత లేకుండా ఉంది కాకి. కాకిని మనం నీచంగా చూస్తామా?
పూజిస్తామా? అపవిత్రమైన పక్షి కాకి, పవిత్రమైన పక్షి పావురం. నువ్వు కాకిలాగా ఉండాలనుకుంటున్నావా? పావురం వల్లే ఉండాలనుకుంటున్నావా? ఈ రాత్రి సమయంలో ఆలోచన చేసుకుంటూ ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా మీకు స్తోత్రం తండ్రి. ఈ రాత్రి సమయంలో మీరు మాటతో మాట్లాడిన మాటలు మా హృదయాల్లో మేము భద్రపరచుకుంటానికి సహాయం చేయాలి. యెరూషలేము నుంచి యెరికోకు దిగిపోతున్నటువంటి వ్యక్తి దొంగల చేతిలో పడి నీతి అనేటువంటి వస్త్రాలను కోల్పోయి కొర ఊపిరితో ఉన్నాడు. మా జీవితాలు కూడా అట్లానే ఉంటున్నాయి తండ్రి. మీరిచ్చిన పరిశుద్ధత కాపాడుకోలేక లోకంతో పొత్తు పెట్టుకుని లోకంతో స్నేహం కలిగి మిమ్మల్ని విడిచి నాయన భ్రష్టుల వైపోయినటువంటి పరిస్థితుల్లో ఉన్న సందర్భంలో మీ కృపను బట్టి, మీ కుమారుని క్రీస్తును ఆశ్రయించిన విధానాన్ని బట్టి, మీరు మాకు ఇచ్చిన రక్షణ భాగ్యాన్ని బట్టి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇంకా ఎంతోమంది అయినా ఆ ఊపిలో ఉండిపోయి ఉన్నారు. వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఆ ఊపి నుంచి, పాపపు ఊపి నుంచి బయటకు రావడానికి మీ కృప, మీ కాపుదలు ఇస్తారని ప్రార్థన చేస్తున్నాం. ఆదాము హవ్వలు ఏదేను తోటను విడిచి భూలోకానికి వచ్చినట్లుగా నాయన వాళ్ళు ప్రయాసపడుతుంటాం. మీరు ఇష్టం లేక పాపంలో పడి నశించిపోతున్నటువంటి మానవాళిని రక్షించడానికి మీ కుమారుని క్రీస్తును ఈ లోకానికి పంపించి ఆయన శిలువ మరణ పునరుత్థానం ద్వారా అనుగ్రహించిన రక్షణ భాగ్యాన్ని బట్టి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందరూ యేసును అంగీకరిస్తారో వారందరూ దేవుని కుమారులకి మీరు అధికారం ఇస్తున్నారు. మీరు ఇచ్చిన అధికారాన్ని మేము ఉపయోగించుకునేటువంటి మంచి మనస్సు మా అందరికీ ప్రసాదించమని ప్రార్థన చేస్తున్నాను. సంఘమంతటి కొరకు ప్రార్థన చేస్తున్నాను. నాయన గ్రూప్ సభ్యులందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. లోకం కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఈ గ్రామం అంతటి కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఎవరు కూడా నశించిపోవటం మీకు ఇష్టం లేదు. అంతటా అందరూ మారుమనసు పొందాలి. పశ్చాత్తాపంతో మీ సన్నిధిలో ప్రార్థించినప్పుడు మీరు రక్షించడానికి సిద్ధంగా ఉన్నారు. అటువంటి మీ ప్రేమను మేము పొంది నా తండ్రి మీరిచ్చిన రక్షణ మరణ పర్యంతము కొనసాగించుకునేటువంటి భయము, భక్తి మాలో పుట్టింపు చేయమని ప్రార్థన చేస్తున్నాం. ఎవరైతే వాత వేయబడిన మనస్సాక్షి కలిగి ముండి హృదయాలతో ఉండి మీ సన్నిధిని నిర్లక్ష్యం చేసుకుంటున్నారో వారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాను. ఇప్పుడైనా వాళ్ళు మారుమనసు పొందడానికి, ఇప్పుడైనా వాళ్ళు మిమ్మల్ని సమీపించడానికి మంచి మనస్సు వాటిని దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. ఇంత పర్యంతము విత్తబడిన వాక్యం వీళ్ళ హృదయాల్లో పదిలపరచుకుని ఆ రీతిగా నాయన మేము జీవిస్తూ మరణ పర్యంతం నమ్మకం ఉండటానికి సహాయం చేయండి. ఈ దిన ఆశీర్వాదంతో మమ్మల్ని నింపండి. మీ చిత్తమైతే మరి యొక్క శుక్రవారం ప్రియమైన మీ బిడ్డతో కలిసి పరిశుద్ధమైన లేఖనాలు పంచుకునేటువంటి మహాభాగ్యం మాకు ప్రసాదించండి. యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధుడి నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.